హాయ్ అండి. హౌ ఆర్ యూ? మనిషి తనలా తను బ్రతకడానికి, పూర్తిగా వీక్షించడానికి మతం అవసరం అంటారా? మరెందుకు ఇన్ని మత సంస్థలు, ఇన్ని మతాలు, ఇన్ని ధర్మ సంస్థలు, ఇన్ని ఆశ్రమాలు, వాటిని నడిపేటటువంటి అధిపతులు, ఇన్ని ఉన్నా సరే మనిషి ఇంకోటేదో వెతుకుతున్నాడు ఎక్కడెక్కడో. అంటే దాని అర్థం ఏంటంటే, తను వెతుకుతున్నది వాటిలో దొరకట్లేదనే కదా దాని అర్థం. వెతికేది వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటది. సరే, మన పాయింట్ ఏంటంటే, నువ్వు నీలా బ్రతకడానికి మతం అవసరమా? ఇది అర్థం కావాలంటే నేనెక్కడో చదివిన గుర్తు. ఒక చిన్న కథ చెప్తా మీకు. రోకలి బండలంటారు కదండీ! పల్లెటూరులో మనం మట్టి రోడ్ల మీద ఉంటూ ఉంటాయి. వందలాది కాళ్ళుంటాయి. చిన్న పురుగు, కీటకం. మేము చిన్నప్పుడు వాటినేంటంటే రైలు బండి పురుగు అనేవాళ్ళం. అంటే అలా అలా వెళ్ళేవి. సో, అంటే పేరు తెలియక. ఇప్పటికి తెలీదనుకోండి దాన్ని కరెక్ట్‌గా ఏమంటారో. సో, అటువంటి ఒక రోకలి బండకి ఒక తాత్వికుడైనటువంటి కప్ప ఎదురైంది. ఎదురై క్వెషన్ చేసింది. అవును, నేను 2 కాళ్ళతో నడవలేక నేను గొంతులు వేస్తూ వెళ్తున్నాను. ఇన్ని వందల కాళ్ళతో నువ్వెలా వెళ్తున్నావు అని చెప్పేసి. ఏమో నాకు తెలీదు అని చెప్పేసి సమాధానం చెప్పింది. లేదు లేదు, నువ్వు తెలుసుకోవాలి ఖచ్చితంగా. తెలుసుకోకపోతే నీ జీవితం వేస్ట్. సో, అన్ని వందల కాళ్ళతో నువ్వు ఎలాగా ప్రయాణం చేస్తున్నావో ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి అని. అవసరం లేదు. లేదు లేదు తెలుసుకోవాలి, లేకపోతే నీ జీవితం వేస్ట్ అని. సరే అని చెప్పి వెళ్ళిపోతూ ఒక అంగుళం, 2 అంగుళాలు దాటిన తర్వాత నిజమే అని చెప్పేసేసి క్వెషన్ చేసుకోవడం మొదలెట్టిందట. ఏ కాలు ముందు పడుతుంది, ఏ కాలు వెనక్కి పడుతుంది అని చెప్పి. ఇంపాసిబుల్ అయిపోయింది. అప్పటి వరకు సహజంగా వెళ్ళేది. సో, అడుగు తీసి అడుగు వేయలేకపోయింది. ఒక 3, 4 అంగుళాలు దాటిన తర్వాత చనిపోయింది. సో, ఇందులో సారాంశం ఏంటంటే, మనం మనలాగా బ్రతకకపోతే అలాంటి పరిస్థితి వస్తది మనకు కూడా. సో, అటువంటి పరిస్థితిని ఈ మత సంస్థలు, ఈ ఈ ధార్మిక సంస్థలు ఇవన్నీ తీసుకొచ్చినియి. మనిషిలో సహజత్వం పూర్తిగా కోల్పోయి, మూర్ఖత్వాన్ని, మూఢత్వాన్ని విపరీతంగా పెంచేటటువంటి ధోరణిలో ఉన్నాయి. అయితే మీరనొచ్చు మంచి జరగటం లేదా? అక్కడక్కడ అది సహజం అది. ఎక్కడో లక్షల్లో 1, 2 ఎగ్జాంపుల్‌గా. కానీ మిగతాదంతా కూడా ఇబ్బందే కలుగుతుంది గదా! సో, నన్నడిగితే నువ్వు నీలా వీక్షించడానికి మతంతో పని లేదు.